డాన్స్ అకాడమీ గగన్ చేతుల మీదుగా ఓపెన్ చేయించాలని భూమి అనుకుంటుంది. ఇక శోభచంద్ర ఫోటోకి దండం పెట్టుకుంటూ శోభచంద్రతో మాట్లాడుతూ, అమ్మ, బావ ఇప్పటి వరకు ఎన్నో మంచి పనులు చేశాడు. అటువంటి మంచి మనసున్న బావ చేతుల మీదుగా డాన్స్ అకాడమీ ఓపెన్ చేయిస్తే అంతా మంచి జరుగుతుందనేది నా నమ్మకం. ఎలాగైనా సరే బావ అందుకు ఒప్పుకునేటట్టు నువ్వే నన్ను ఆశీర్వదించాలని చెప్పి భూమి శోభచంద్రకు దండం పెట్టుకుంటూ ఉండగా ఫోటో దగ్గర నుండి పువ్వు పడిపోవడంతో శోభచంద్ర ఆశీర్వాదం దొరికినట్టుగా భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇప్పుడే బావకు ఫోన్ చేసి ఈ విషయం చెప్తాను అని చెప్పి భూమి గగన్కి ఫోన్ చేస్తుంది. ఆ టైంలో గగన్ లాన్లో కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటాడు. భూమి ఫోన్ చేస్తూ ఉండడంతో ఈ భూమి నాకెందుకు ఫోన్ చేస్తుంది అనుకొని కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి, ఎందుకు ఫోన్ చేసావని చెప్పి మండిపడుతూ ఉంటే, బావా ఒక్కసారి నేను చెప్పేది విను బావా, రేపు డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ ఉంది కదా, ఆ ఓపెనింగ్ని నీ చేతుల మీదుగానే చేయించాలని అనుకుంటున్నాను అని చెప్పి భూమి అనగానే, ఏంటి, నా చేతుల మీదుగా ఓపెన్ చేయాలా, వేరే ఇంకెవరినైనా చూసుకో, నాకు అవసరం లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ప్లీజ్ బావా, దయచేసి అలా అనుకో, ప్లీజ్ ఒప్పుకో బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో గగన్ శారద మాటల్ని గుర్తు చేసుకుంటాడు. రే గగన్, ఇప్పుడు ఎంతోమంది పేద పిల్లల జీవితం నీ మీదే ఆధారపడి ఉంది. నువ్వు ఒప్పుకుంటేనే వాళ్ళందరూ కూడా ఉచితంగా డాన్స్ నేర్చుకుంటారు అని చెప్పి శారద చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని గగన్, సరే ఒప్పుకుంటున్నాను, కానీ నీ కోసం కాదు, పేద పిల్లల కోసం. నా కారణంగా ఆ పేద పిల్లలు డ్యాన్స్ నేర్చుకోకుండా ఆగిపోకూడదని చెప్పి నేను డ్యాన్స్ ఓపెనింగ్కి ఒప్పుకుంటున్నాను అని చెప్పి గగన్ అనడంతో, చాలా థ్యాంక్స్ బావా, మొత్తానికి పిల్లల కోసమైనా ఒప్పుకున్నావు, థ్యాంక్ యూ సో మచ్. రేపు 9 గంటలకు డ్యాన్స్ అకాడమీ దగ్గరికి వచ్చేసి శారద అత్తయ్యని, పూర్ణిని కూడా తీసుకురా, మీ ఇంట్లో ఉంటున్న శివని కూడా తీసుకురా అని చెప్పి భూమి గగన్కి చెప్పడంతో ఇకప్పుడు గగన్ ఏమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తాడు. ఇదంతా వింటున్న అపూర్వ గోరింటాకు సుజాతతో, ఇప్పుడు చూడు నా ఆటను నేను ఎలా మొదలు పెడతానో, దెబ్బకు డ్యాన్స్ అకాడమీ క్లోజ్ అని చెప్పి అపూర్వ గోరింటాకు సుజాతతో అంటూ ఉంటుంది. ఆ తర్వాత అపూర్వ శరత్చంద్ర దగ్గరకు వచ్చి, బావా, భూమి ఆ గగన్ గాడి చేతులతో డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయించాలని అనుకుంటుంది, అది మనకి ఎంత అవమానకరం అని చెప్పి కావాలని శరత్చంద్రని అపూర్వ రెచ్చగొడుతూ ఉంటే, ఏంటి, ఆ గగన్ గడి చేతులతో డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయాలా, అసలు భూమి ఏమనుకుంటుంది, ఇప్పుడే వెళ్ళి ఈ విషయం గురించి భూమితో మాట్లాడతాను అని శరత్చంద్ర భూమి దగ్గరికి వస్తాడు. అమ్మ భూమి, నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఆ గగన్ గడి చేతులతో డాన్స్ అకాడమీ ఓపెన్ చేయడం ఏంటమ్మా అని చెప్పి అంటూ ఉంటే, నాన్న, బావ చాలా మంచివాడు నాన్న, బావ చేతుల మీదుగా ఓపెనింగ్ చేయిస్తే మనకు కూడా అంతే మంచి జరుగుతుంది, ప్లీజ్ నాన్న అర్థం చేసుకోండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. లేదు భూమి, ఎట్టి పరిస్థితుల్లోనూ వాడి చేతులతో డాన్స్ అకాడమీ ఓపెన్ చేయడానికి నేను ఒప్పుకోను అని చెప్పి, కావాలంటే అల్లుడు గారు ఉదయ్ ఉన్నారు కదా, ఆయన చేతుల మీదుగా ఓపెనింగ్ చేయిద్దాం అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. దాంతో భూమి, ప్లీజ్ నాన్న, మీరు చెప్పినట్టుగానే నేను ఉదయ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను కదా, ఈ ఒక్కసారి నా కోరికను కాదనకండి ప్లీజ్ అని చెప్పి భూమి శరత్చంద్రని బతిమలాడుతూ ఉంటుంది. ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో శరత్చంద్ర, సరే అమ్మా, కానీ రేపు ఆ గగన్ గాడు నా పరువు తీసే పనులు ఏమైనా చేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పి శరత్చంద్ర భూమికి చెబుతూ ఉంటే, లేదు నాన్న, బావ వల్ల ఎటువంటి గొడవ జరగకుండా నేను చూసుకుంటాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో గోరింటాకు సుజాత అపూర్వతో, ఇదేంటమ్మాయి, అల్లుడు గారికి చెప్పి ఏదో ఒక విధంగా నువ్వు ఈ డ్యాన్స్ అకాడమీ ఓపెన్ అవ్వకుండా చేస్తానని అనుకున్నావు, కానీ ఇప్పుడు చివరికి భూమి అల్లుడు గారిని కూడా ఒప్పించేసింది, ఇప్పుడు ఏం చేస్తావు అని అంటూ ఉంటే అప్పుడు అపూర్వ, రేపు డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్కి అందరూ వస్తారు కదా, వాళ్ళందరి ముందు భూమికి గగన్కి సంబంధం ఉందని, ఆ వంకతోనే డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేస్తున్నారని అందరూ కూడా మాట్లాడుకునేలాగా చేస్తాను. అప్పుడు వాళ్ళ మాటలు విన్న తర్వాత ఉదయ్ భూమితో పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటాడు. పెళ్ళి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి బావ ఈగో కూడా హట్ అయ్యి
అసలు డ్యాన్స్ అకాడమీనే శాశ్వతంగా మూసేయిస్తాడు అని చెప్పి అపూర్వ అనుకుంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్కి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతాయి. అప్పుడు శారద రెడీ అవుతూ ఉంటే, ఎక్కడికమ్మా రెడీ అవుతున్నావని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది. నువ్వు కూడా త్వరగా రెడీ అవ్వవే, ఈరోజు డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ ఉంది కదా, ఆ డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ మీ అన్నయ్య చేతుల మీదుగానే జరుగుతుంది. భూమి వాడి చేతుల మీదుగా ఓపెనింగ్ చేయించాలనుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ ఇప్పుడు అక్కడికి వెళ్ళి అనవసరంగా వాళ్ళతో మాటలు పడడం అవసరమా? మొన్న భూమి కోసం ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు నేను ఎంతలా అవమానించారో తెలుసు కదా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే, అప్పుడే గగన్ వాళ్ళ మాటలు వినేస్తాడు. ఏంటి పూర్ణి, అమ్మకు అవమానం జరిగిందా? ఏం జరిగింది? ఇప్పటివరకు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో పూర్ణి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఏం లేదులేరా అంటే అది ఎప్పుడు జరిగిపోయిన సంగతి గురించి చెప్తుంది అని శారద అంటూ ఉంటుంది. దాంతో గగన్ పూర్ణి నువ్వు చెప్తావా లేదా అని గగన్ అంటూ ఉంటాడు. దాంతో పూర్ణి, అన్నయ్య అమ్మని చాలా ఘోరంగా అవమానించారన్నయ్య. అమ్మ ఈ విషయం నీతో చెప్పొద్దంది, అందుకే ఇప్పటి వరకు నీకు చెప్పలేదు. అమ్మను విధవరాల్ని చేయాలనుకున్నారు. ఆ అపూర్వ, శరత్చంద్ర వీళ్ళందరూ కలిసి ఘోరంగా అవమానించారు. కానీ సమయానికి భూమి వచ్చి వాళ్లకు అడ్డుపడింది. లేకపోతే అమ్మ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తెంచేసేవారు అని చెప్పి పూర్ణి ఏడుస్తూ గగన్కి చెప్తుంది. దాంతో గగన్, ఆ శరత్చంద్ర, అపూర్వ నిన్ను ఇంతలా అవమానిస్తారా? ఇప్పుడే వాళ్ళ సంగతి తేలుస్తాను అని గగన్ ఆవేశంగా వెళ్తూ ఉంటే, రే గగన్, నువ్వు కనుక వాళ్ళపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే నా మీద ఒట్టే, ఎందుకురా అనవసరమైన గొడవలు? అయినా ఆ రోజు జరగబోయేదాన్ని భూమి అడ్డుకుంది కదా, ఆ అపూర్వ చెంప కూడా పగలగొట్టింది. ఇప్పుడు మళ్ళీ అయిపోయిన విషయం గురించి ఎందుకురా రెచ్చగొట్టడం? ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవని, ఇలా ఆవేశపడతావని నీతో చెప్పొద్దని పూర్ణికి కూడా చెప్పాను అని శారద చాలా బాధపడుతూ చెబుతూ ఉంటే, మరి ఇంత అవమానం జరిగిన తర్వాత ఆ డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్కి వెళ్ళాలా అమ్మ అని చెప్పి గగన్ అంటూ ఉంటే, వెళ్ళాలిరా, భూమి కోసం వెళ్ళాలి, ఆ పేద పిల్లల కోసం వెళ్ళాలి. నువ్వు జరిగింది ఏది కూడా మనసులో పెట్టుకోవద్దు, మనం వెళ్దాం పదా అని చెప్పి శారద అంటూ ఉంటే, గగన్ మనసులో, అమ్మ నిన్ను ఇంతలా అవమానించిన ఆ శరత్చంద్ర, అపూర్వలకు ఈరోజే బుద్ధి చెప్పబోతున్నాను. నీకు చెప్పకుండానే నేను ఒక నిర్ణయం తీసుకున్నానని చెప్పి గగన్ అనుకుంటాడు. ఆ తర్వాత అందరూ కలిసి డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్కి వస్తారు. ఇక అక్కడికి వచ్చిన తర్వాత అపూర్వ సెట్ చేసిన కొందరు ఆడవాళ్ళు కావాలని భూమికి గగన్కి మధ్య అక్రమ సంబంధం ఉందని చెప్పి పెద్దగానే మాట్లాడుకుంటూ ఉంటారు. ఉదయ్ అక్కడికి రావడంతో కావాలని ఉదయ్కి వినిపించేలాగా ఆ ఆడవాళ్ళు భూమికి గగన్కి ఇంకా అక్రమ సంబంధం నడుస్తుందట. అయినా కూడా ఆ శరత్చంద్ర గారు ఈ భూమిని వేరొక వ్యక్తికిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. ఈ డ్యాన్స్ అకాడమీ వంకతో అటు వేరొక పెళ్లి చేసుకొని భూమి ఈ గగన్తో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుంది అని చెప్పి వాళ్ళు నీచంగా మాట్లాడుకుంటూ ఉండడంతో అప్పుడు ఉదయ్, షటప్, అసలు మీరు ఆడవాళ్ళేనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక అమ్మాయి గురించి ఇంత నీచంగా మాట్లాడతారా అని అంటూ ఉంటే, అప్పుడు ఆ ఆడవాళ్ళు, మేమేం తప్పు మాట్లాడాం బాబు, జరుగుతుంది కదా మేము చెప్తున్నాము. అయినా కాబోయే భార్యకు మరొకడితో అక్రమ సంబంధం ఉందని తెలిసి మీరు పెద్ద మనసుతో పెళ్లి చేసుకోవచ్చేమో, కానీ ఈ సమాజం మాత్రం అందుకు ఒప్పుకోదు బాబు అని చెప్పి వాళ్ళు ఉదయ్ని కూడా ఎన్నో మాటలు అంటూ ఉంటే ఉదయ్ వాళ్ళ మాటలకి షాక్ అవుతూ ఉంటాడు. ఇంతలో గగన్, పూర్ణి, శారద వీళ్ళంతా కూడా డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్కి వస్తారు. ఇక వెనకాలే శరత్చంద్ర, అపూర్వ వాళ్ళు కూడా వస్తారు. రండి నాన్న, మీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటే, అప్పుడు శరత్చంద్ర, అల్లుడు గారు మీరు వచ్చి అమ్మాయి పక్కన నిలబడండి అని చెప్పి ఉదయ్తో అంటూ ఉంటాడు. ఇక ఇంతలో గగన్ వాళ్ళు కూడా లోపలికి వస్తూ ఉండడంతో ఉదయ్ పక్కన భూమిని చూసి గగన్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఇక ఉదయ్ గగన్ని చూడగానే, బ్రో, భూమి ప్రేమించింది మిమ్మల్ని అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు. వీడు మీకెలా తెలుసు అల్లుడు గారు అని చెప్పి అంటూ ఉంటే,
గగన్ బ్రో ఈ మధ్య నాకు పరిచయం అయ్యారు. మొన్న నా కార్ రిపేర్ అయితే లిఫ్ట్ ఇచ్చారు, చాలా మంచివారు అని చెప్పి ఆ రోజు భూమి లవర్ మీరే అన్న విషయం నాతో ఎందుకు చెప్పలేదు బ్రో అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు. గగన్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్కి టైం అవుతుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. బావా నీ చేతులతో నువ్వే కట్ చేయి బావా అని చెప్పి రిబ్బన్ కటింగ్ చేయమని గగన్కి చెప్తూ ఉంటుంది. గగన్ రిబ్బన్ కటింగ్ చేసిన తర్వాత అందరూ కూడా లోపలికి వస్తారు. ఇక అందరూ లోపలికి వచ్చాక పని అయిపోయింది కదా, నేను ఇక బయలుదేరుతాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. వద్దు బావా కాసేపు ఉండి వెళ్ళు ప్లీజ్ అని చెప్పి భూమి గగన్ చేయి పట్టుకొని బతిమలాడుతూ ఉంటే అప్పుడు ఉదయ్కి జనాలు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి. నిజంగానే వాళ్ళు అన్నట్టుగా వీళ్ళ మధ్య ఏదైనా సంబంధం ఉందా అని చెప్పి ఉదయ్ ఆలోచిస్తూ ఉంటాడు. భూమి గగన్తో చనువుగా ఉండడం, తనని చేయి పట్టుకొని బతిమలాడడం ఇదంతా చూస్తున్న ఉదయ్కి చూస్తుంటే భూమి మనసులో ఇంకా గగన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన జనాలందరూ కూడా కావాలని గగన్ని రెచ్చగొడుతూ ఉంటారు. బాగుంది బాబు, పెళ్ళి వద్దనుకొని ఆ రోజు పీటల మీద నుండి వెళ్ళిపోయావు, అయినా సరే మీ అక్రమ సంబంధాన్ని బాగానే కొనసాగిస్తున్నారు అని చెప్పి అపూర్వ సెట్ చేసిన ఆడవాళ్ళు అంటూ ఉంటారు. దాంతో గగన్ వాట్ ద హెల్ యు ఆర్ టాకింగ్ అని చెప్పి ఆ ఆడవాళ్ళ మీద మండిపడుతూ ఉంటాడు. అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థం అవుతుందా? కొంచెమన్నా కామన్ సెన్స్ ఉపయోగించండి. ఒక ఆడ మగ మాట్లాడుకున్నంత మాత్రాన వాళ్ళ మధ్య అక్రమ సంబంధం ఉన్నట్టేనా అని చెప్పి గగన్ అంటూ ఉంటే అందరి మధ్య ఉందో లేదో తెలియదు కానీ మీ మధ్య ఉందని అప్పుడు మీడియాలో కూడా ప్రచారం జరిగింది కదా అని చెప్పి ఆ ఆడవాళ్ళు గగన్ మీద మండిపడుతూ ఉంటారు. అపూర్వ లోపల నవ్వుకుంటూ ఉంటుంది. ఒరే గగన్, నిన్ను అవమానించడానికేరా వీళ్ళందరినీ కూడా సెట్ చేసింది. ఇప్పుడు మా బావ కోపంతో ఎలా రెచ్చిపోతాడో చూడు అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉండగా అప్పుడు శరత్చంద్ర గగన్ కాలర్ పట్టుకొని, రే గగన్, నువ్వు ఇక్కడికి రావడం వల్లేరా పదే పదే నా కూతురు మీద కూడా అందరూ నిందలు వేస్తున్నారు. నా కూతురు పిలిస్తే మాత్రం సిగ్గు లేకుండా వచ్చి డాన్స్ అకాడమీ ఓపెన్ చేయడమేనా అని చెప్పి శరత్చంద్ర మండిపడుతూ ఉంటే, నాన్న ప్లీజ్ నాన్న, బావని రమ్మని చెప్పింది నేను, ప్లీజ్ ఎందుకు మీరు అలా బావ మీద సీరియస్ అవుతున్నారు అని చెప్పి భూమి ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా శరత్చంద్ర గగన్ మధ్య గొడవ జరుగుతూ ఉంటే అప్పుడు గగన్, మిస్టర్ శరత్చంద్ర, ప్రతిసారి కూడా మా తప్పేమీ లేకుండా నువ్వు కావాలని అనవసరంగా మా మీద గొడవకి దిగుతున్నావు. మా అమ్మని కూడా భూమి కోసం వచ్చినప్పుడు ఎంతగానో అవమానించారు. మా కుటుంబానికి జరిగిన అవమానానికి ఇంతకింత నీకు కూడా అవమానం జరిగేలాగా చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు అని చెప్పి గగన్ అందరూ చూస్తూ ఉండగానే భూమి మెడలో తాళి కట్టేస్తాడు. ఇక దాంతో భూమితో పాటు అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇప్పుడు నేను నీ కూతురు మెడలో తాళి కట్టాను కాబట్టి నీ కూతురు ఇప్పుడు నా భార్య అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర కూడా షాక్లో ఉండిపోతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.